ధర్నా చిన్న ధర్నాలాగా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తున్నామని చెప్పేసరికి 1200 గిట్టుబాటు ధర ఇస్తామని అప్పటికప్పుడు ప్రకటించారు మీరు. కానీ అది ఇస్తూ కూడా మొత్తం రైతుల దగ్గర కొనలేదు. ఈరోజు దాన్ని కూడా ఎగరగొట్టడానికి ఏం కుట్ర పన్నుతున్నారు మీరు? పంట కొనకుండా హెక్టార్కి 50,000 రూపాయలు ఇస్తామంటున్నారు. హెక్టార్కి 50,000 రూపాయలు అంటే 2.5 హెక్టార్లకు 50,000 అంటే మీరు ఎకరాకి ఇచ్చేది 20,000 రూపాయలు మాత్రమే. మీరు 20,000 రూపాయలు ఇచ్చి ఏదో ప్రభుత్వ ఆస్తి అంతా రైతులకు రాసిచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ దారుణమైనటువంటి మోసం ఏమంటే ఈరోజు ఒక ఎకరాకు కనీసం అంటే 100 క్వింటాళ్ళ పంట వస్తుంది రైతులకు. 100 క్వింటాళ్ళ ఉల్లిని ప్రభుత్వం కొనాలంటే 1,20,000 రూపాయలు అవుతుంది. కొద్దిగా తక్కువ వేసుకున్నా మినిమం 1,00,000 రూపాయలు ప్రభుత్వం పెట్టి కొనాలి. సరే వాళ్ళు అమ్ముకోగలుగుతారా లేదనేది సెకండరీ. దాన్ని ఎగరగొట్టడానికి మొత్తం ఒక హెక్టార్కు కొనాలంటే దాదాపుగా 3 లక్షల రూపాయలు పెట్టి ఉల్లి కొనాలి గవర్నమెంట్. 3 లక్షలు ఖర్చు అవుతుంది. దాన్ని తప్పించుకోవడానికి ఈరోజు హెక్టార్కి 50,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకా మేము మార్కెట్లో ప్రభుత్వం కొనదు అని అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇదేమీ వేరే పేపర్లలో రాలేదు. తెలుగుదేశం పార్టీ తాళపత్ర గ్రంథం ఈనాడులోనే వచ్చింది. దాంట్లో క్లియర్గా రేపటి నుంచి మార్కెట్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేయదు, రైతులు మీరే దాన్ని ఎండబెట్టుకొని గ్రేడింగ్ చేసి అమ్ముకోండి. అరే మార్కెట్ అట్లా అమ్ముకోనికి ఎవడు రాక కిలో 2 రూపాయలకు రూపాయికి అమ్ముకోలేక రైతులు పారబోస్తుంటే మేము ఎకరాకి 20,000 ఇస్తున్నా మీరు అమ్ముకోండి అంటే అమ్ముకోలేకనే కదా మేము మినిమం ప్రైస్ డిమాండ్ చేసింది. దాన్ని చూడడానికి ఈరోజు మీరు ఏం డ్రామాలు ఆడుతున్నారు? దాదాపుగా 20,000 ఇస్తామంటున్నారు. కానీ రైతుకు హెక్టార్కు 3 లక్షల రూపాయలు మీ రేటు ప్రకారం కొంటే కూడా 1,200 కూడా గిట్టదు అని చెప్పాను. 1,200 గిట్టదు. కనీసం 2,500 ఇవ్వమంటే 1,200 ఇచ్చినారు. ఆ 1,200 కూడా ఎగరగొట్టడానికి ఈరోజు హెక్టార్కి 50,000 రూపాయలని డ్రామా మొదలు పెట్టినారు. ఇది కాదని చెప్పమనండి. రైతులను మోసం చేయడం కాదా? మీరేం చెప్తున్నారు? అచ్చెన్నాయుడు గారే స్టేట్మెంట్ ఇచ్చినారు. 2,67,000 టన్నుల ఉల్లి ఉంది అని. దాంట్లో 13,000 కొన్నా ఉన్నారు. సరే 2,50,000 టన్నుల ఉల్లి అనుకోండి. అదంతా కొన్నికి ఎంత అవుతుంది గవర్నమెంట్కు? 300 కోట్లు కాదా? 300 కోట్లు అయ్యేటువంటి ఉల్లిని మీ లెక్కల ప్రకారమే, మేమేం కాదు, మీ తాళపత్ర గ్రంథంలో వచ్చిన ప్రకారమే 300 కోట్లు అయ్యేటువంటి ఉల్లిని మీరు కొనకుండా ఒక 100 కోట్లు ఇస్తున్నామన్నారు. దానికి విధి విధానాలు ఇంతవరకు ఇవ్వాల. ఈరోజు నుంచి మార్కెట్లో కొన్నాము అని చెప్పారు. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఇచ్చినారు ఎన్ని ట్రాక్టర్లు, ఎన్ని బస్సులు, ఎన్ని లారీలు క్యూలో ఉన్నాయో. అంటే వీళ్ళందరూ ఎక్కడ పడేసుకోవాలి? ఈరోజు మార్కెట్లో వ్యాపారస్తులు రూపాయికి 2 రూపాయలు కొంటున్నారు. అంటే వాళ్ళు 2 రూపాయలకు అమ్ముకుంటే 10 రూపాయలు నష్టం మీ లెక్కలో. మీరు ఇస్తానే 1,200లో కూడా ఆ లెక్కన రైతుకు ఎంత నష్టం వస్తుంది? మీరు ఇచ్చే 20,000 పోను రైతుకు దాదాపుగా 80,000 రూపాయలు నష్టం వస్తుంది. మీరు 1,200 రూపాయలు లెక్కేసుకున్నా కూడా మామూలుగా అయితే 2,000 ఖర్చు వస్తుంది. మీరే ఆంధ్రజ్యోతిలో రాసినారు ఒక్కొక్క రైతుకు 2,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఎకరాక ఒక క్వింటాల్ కన్నీ. దాదాపుగా
ఎకరాకు 1,50,000 నుంచి 2 లక్షలు ఇస్తారు, మీరే రాస్తున్నారు అనే 20,000 రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటే రైతుల పరిస్థితి ఏంటి? అంటే ఇది ఒక మోసం కాదా? ఇంత దిగజారి రైతులను ఇంత దారుణంగా మోసం చేయాల్సినటువంటి అవసరం ఉందా? ధరల స్థిరీకరణ పెట్టండి, పెట్టకుండా మోసం చేసి ఈరోజు చేస్తున్నారు. ఈ క్రాప్ ద్వారా అంటున్నారు, ఈ క్రాప్లో ఎన్ని వేల ఎకరాలు ఎక్కినాయి, దాంట్లో కూడా క్లారిటీ లేదు. విధి విధానాలు రూపొందిస్తామంటున్నారు. ఆ విధి విధానాలు మీరు రూపొందించి మార్కెట్లోకి వచ్చేసరికి ఉల్లినంతా ఎవరు కొనాలి? ఈరోజు రైతులు దారుణంగా నష్టపోయే పరిస్థితులలో ప్రభుత్వం ముందరికి వచ్చి రైతులను ఆదుకోలేదా? వేల కోట్ల విలువైనటువంటి భూములను 99 పైసలకు రూపాయికి ఇస్తున్నారు. అంటే రైతుల కోసము ఒక 200 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టలేరా? దాదాపు 10,000 కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలను, హాస్టళ్లను అప్పనంగా సంవత్సరానికి 5,000 బాడెక్కిస్తున్నారు. మీకు కావాల్సిన వాళ్ళకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు, ఆస్తులను అందరినీ కూడా వాళ్ళకు దోచిస్తున్నారు. కానీ రైతులకు 200 రూపాయలు 200 కోట్లు ఖర్చు పెట్టడానికి ఇన్ని డ్రామాలు, ఇన్ని అబద్ధాలు ఆడాలన్నా? రైతుల అమాయకులు, వాళ్ళను ఈజీగా మోసం చేయొచ్చని చంద్రబాబు నాయుడు గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కుట్ర పన్నడం తప్ప ఇంతకంటే దారుణం ఎక్కడన్నా ఉందా? 1,200 రూపాయలు ఇస్తే ఎకరాకు 1,20,000 అవుతుంది. 1,20,000ను 20,000తో తూతూ మంత్రం చేస్తున్నారు. అది ఎంతమందికి ఇస్తారో తెలీదు, ఎన్ని ఎకరాలకు ఇస్తామనేది క్లారిటీ లేదు. అందాజుగా ఒక 100 కోట్లు అంటున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న రైతులు అడగలేరు కదా లెక్కాచారం. ఇదైతే రైతులను దారుణంగా, ఉల్లిగడ్డ రైతులను ఇంత దారుణంగా మోసం చేయడం మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2019 నుంచి 24 లోపల 7,746 కోట్ల రూపాయలు పెట్టి మొత్తము పప్పు దినుసులు అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, ఇటువంటి పంటలకు రేట్లు లేని దానికంతా 7,746 కోట్లు పెట్టి కొనడం జరిగింది ఆ 5 సంవత్సరాలలో. అదే చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ఎంత కొన్నారు? 3,000 కోట్లు కొన్నాడు, 3,300. ఈ 7,746 కోట్లు కాకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 23-24 వరకులో మాత్రమే 594 కోట్లు పెట్టి ప్రొక్యూర్ చేయడం జరిగింది. అలాగే తృణధాన్యాలు, పప్పు దినుసులు వీటినన్నిటి కూడా 7,756 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. అంటే రైతుల గురించి ఏమాత్రం కన్సెంట్ లేదా మీకు? ఆర్కేపీలను ఎత్తేసిన, రైతుకి భరోసా కేంద్రాలను ఎత్తేసినారు, యూరియా వేయలేకన్నారు. టమాటా రైతులు అయితే వాళ్ళు రోడ్డు మీద పడేసి వాళ్ళ కండ్లలో నీళ్లతో, కాళ్ళతో టమాటాను తొక్కి పడేస్తున్నారు. ఆ బాధ తట్టుకోలేక పశువులకు వేసే పరిస్థితి వచ్చింది. ఉల్లిగడ్డ పశువు. మీరే ఒక రైతు గురించి వేసినారు, 12 ఎకరాలు వేసినాడు, ఒక 25 నుంచి 30 వేలు అవుతుంది పంట కోసుకొని పోయి అమ్ముకోవాలంటే. అంటే ఎకరాకు 30 వేలు వస్తే ఆ లెక్కలో ఎకరాకు ఎంత ఖర్చు వస్తుంటుంది? మీ లెక్కల ప్రకారం 1,00,000. రెండో తాళపత్ర గంధం, ఈనాడు మొదటి తాళపత్ర గంధం, ఇది రెండో తాళపత్ర గంధం ఆంధ్రజ్యోతి. మరి మీరే అన్ని లెక్కలు చెప్తారు, రైతులను ఆదుకుంటున్నాము, కష్టాలలో కూడా రైతులకు ఎక్కడ లేని సేవలు అందిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అమ్మి కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధమైనాడు అన్నట్లు మాట్లాడుతున్నారు.
ఇంత దారుణంగా రైతులను మోసం చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు మీరు ఈరోజు చెప్తున్నారు పొగాకుకి ఇచ్చినాము, మామిడికి ఇచ్చినామని. ఎప్పుడు ఇచ్చినారు? జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరుకు వచ్చి మామిడి గిట్టుబాటు ధర లేదంటే అప్పుడు మామిడికి గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఆలోచన వచ్చింది మీకు. అంతవరకు ఎవరు పట్టించుకోలే. ఏదైతే గుంటూరు మిర్చి ఆడికి జగన్మోహన్ రెడ్డి గారు పోయేంత వరకు కూడా మీకు ఆలోచన కూడా లేదు. అప్పుడు కేంద్రానికి లెటర్ రాస్తున్నారు. అదే ఒంగోలుకు పొగాకు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారా? ఇక్కడ ఉల్లి కూడా మార్కెట్ యార్డుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం పోయి కర్నూలులో చిన్న ధర్నా చేసి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని వస్తున్నాడు రేపు అనేసరికి 1200 సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తామని చెప్పినారు. అది కూడా మొత్తం ఇవ్వలేదు. మీరు 1200 కొంటున్నామని చెప్తుంటే కూడా రైతులు ఎక్కడ పడితే అక్కడ పడేసిపోతున్నారు. డంప్ యార్డు నిండా ఈరోజు ఉల్లిపాయలు ఉన్నాయి. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు రైతులను చేయడం చాలా దారుణమైనటువంటి విషయం. దీనికి మీరు ఖచ్చితంగా పరిహారం చేయాలి. రైతుల ఉసురు కొట్టుకునేవాడు ఎవడు బాగుపడ్డు. ఈరోజు వేల మంది రైతుల కన్నీళ్లతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చినారు. వెల్దుర్తి మండలంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ సిబిఐల గల 2 రైతులు ఆత్మహత్యకు పాల్పడితే మళ్ళీ వాళ్ళ మీద రివర్స్ కేసులు పెడతారు. ఇటువంటి పరిపాలన అంది ఎన్నిక. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తారా? ఇదైతే రైతులను పూర్తిగా మోసం చేస్తున్నారు. ఈరోజు మెడికల్ కాలేజీలకు ఇచ్చే 10,000 రూపాయలలో 1% 100 కోట్లు. దాంట్లో మీరు దోచుకునే మెడికల్ కాలేజ్ ప్రాపర్టీస్లో 2% ఇచ్చేసాలు ఉల్లి రైతులు బాగుపడతారు. మీరు ఉర్సుకు దానికి లూలుకి ఇచ్చేటువంటి 1000 కోట్ల ఆస్తిలో 1% ఇస్తే చాలు ఉల్లి రైతులు బాగుపడతారు. మీరు అమరావతి పేరుతో దోచుకోవడానికి పెట్టినటువంటి 1,00,000 కోట్లలో 0.2% ఇస్తే ఉల్లి రైతులు బాగుపడతారు. ఇవన్నీ కూడా మోసాలు మానుకోకుంటే నేను ఈరోజు ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం నాయకులకు హెచ్చరిస్తున్నాను. ఈరోజు ఏదైతే నేపాల్లో అక్కడ రాజకీయ నాయకులకు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఎటువంటి గతి పట్టిందో, రోడ్లమ్మడి వాళ్ళని తన్నుకుంటా కాళ్ళతో తన్నుకుంటా పోయే పరిస్థితి అక్కడ రాజకీయ నాయకులకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి కావచ్చు లేదంటే మంత్రులకు కావచ్చు ఏ పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో రాబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త అని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పంట వచ్చింది, పంటను రైతులు కోసుకొని మార్కెట్కి తీసుకొని వచ్చి అమ్ముకోవడానికి పెట్టారు. అమ్ముకోవడానికి పెడితే గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల పాలై ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొని వచ్చాం. మార్కెట్ యార్డ్లో పోయి అక్కడ చిన్న ధర్నాలాగా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తున్నామని చెప్పేసరికి 1200 గిట్టుబాటు ధర ఇస్తామని అప్పటికప్పుడు ప్రకటించాను మీరు. కానీ అది ఇస్తూ కూడా మొత్తం రైతుల దగ్గర కొండలేదు. ఈరోజు